ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేశారు. తుంగభద్ర డ్యాం పనుల్లోనూ వైసీపీ నేతలు అక్రమాలకు తెరలేపారు. వైసీపీ హయాంలో ఎల్ఎల్సీ లైన్ పనుల్లో అక్రమాలు జరిగినట్లు అనంతపురం ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. మరమ్మతుల సొమ్మును ఎన్నికల్లో ఖర్చు చేసినట్లు ఆరోపించారు. దీంతో తుంగభద్ర బోర్డు సెక్రటరీ, కర్ణాటక ఆర్థిక శాఖకు ఏపీ ఆర్థిక శాఖ అధికారులు లేఖ రాశారు. తుంగభద్ర బోర్డు ఖాతాను తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో 2 నెలలుగా జీతాలు లేక ఇంజనీర్లు, సిబ్బంది విలవిల్లాడుతున్నారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేశారు. తుంగభద్ర డ్యాం పనుల్లోనూ వైసీపీ నేతలు అక్రమాలకు తెరలేపారు. వైసీపీ హయాంలో ఎల్ఎల్సీ లైనింగ్ పనుల్లో అక్రమాలు జరిగినట్లు అనంతపురం ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. మరమ్మతులు సొమ్మును ఎన్నికల్లో ఖర్చు చేసినట్లు ఆరోపించారు. ఇక దీంతో తుంగభద్ర బోర్డు సెక్రటరీ, కర్ణాటక ఆర్థిక శాఖకు ఏపీ ఆర్థిక శాఖ అధికారులు లేఖ రాశారు. తుంగభద్ర బోర్డు ఖాతాను తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో 2 నెలలుగా జీతాలు లేక ఇంజనీర్లు, సిబ్బంది విలువెల్లాడుతున్నారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ సుంకన్న అడిగి తెలుసుకుందాం. సుంకన్న, వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ ఎల్ఎల్సీ కాలువకు సంబంధించిన ఆర్టీసీ లైనింగ్ పనులు, అదేవిధంగా ఇతర మరమ్మతు పనులు జరిగాయి. అందులో భాగంగా ఈ వైసీపీకి సపోర్ట్ గా ఉన్నటువంటి ఒక కాంట్రాక్టర్ ఈ పనులను దక్కించుకొని పనులు చేశారు. అయితే పనులు సకాలంగా చేయకపోవడం వల్ల, అదేవిధంగా భారీగా అవినీతి అక్రమాలు జరిగిన ఆరోపణలు ఉండటంతో ఈ తుంగభద్ర బోర్డుకు సంబంధించినటువంటి అకౌంట్ ను కూడా బ్లాక్ చేయడం జరిగింది. దీనివల్ల కూడా 2 నెలల నుంచి ఇంజనీర్లకు, అదేవిధంగా ఇతర సిబ్బందికి, అదేవిధంగా రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకు కూడా ఆ పింఛన్లు రాకపోవడంతో చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు ఆగస్టు 10వ తేదీన తుంగభద్ర డ్యాం 19వ గేటు కూడా వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరతో క్రస్ట్ గేట్ల అమెరికా నిపుణుడు అయినటువంటి కన్నయ్య నాయుడు కూడా అక్కడికి వెళ్లి యుద్ధ ప్రాతిపదికన కూడా గేటును కూడా మరమ్మతులు చేసి ఎలిమెంట్స్ నిర్మించి వాటి నుంచి కూడా ప్రవాహాన్ని అడ్డుకోవడం జరిగింది. అయితే ఆయనకు రావాల్సినటువంటి అయితే అమౌంట్ కూడా ఇంకా రాలేదు. మరికొంతమందికి కూడా, అదేవిధంగా ఈ క్రస్ట్ గేట్ల అమెరికాకు సంబంధించిన పాల్గొన్నటువంటి ఇంజనీర్లకు అయితేనే, అదేవిధంగా ఈ మరమ్మతులు చేసిన దానికంతా కూడా దాదాపుగా కోట్ల రూపాయల్లో అమౌంట్ రావాల్సింది. అదంతా కూడా పెండింగ్ పడింది. అకౌంట్ అంతగా ఫ్రీ చేయడం వల్ల ఇక్కడికెక్కడ 2 నెలల నుంచి కూడా స్తంభించిపోవడంతో, మరోవైపు ఆర్థిక శాఖ నుంచి కూడా తుంగభద్ర బోర్డు అధికారులు కూడా ఏపీ ఆర్థిక శాఖ నుంచి కూడా లేఖ వెళ్ళడంతో ఎక్కడికా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి నిధులు అయితేనేమి వచ్చినటువంటి ఇదంతా కూడా అక్రమాలంతా కూడా బయట పెట్టేంత వరకు కూడా ఎటువంటి లావాదేవీలు కూడా సంబంధించినటువంటి జరగకపోవడంతో ఇంజనీర్లు, అదేవిధంగా అక్కడ పనిచేసేటువంటి సిబ్బంది కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే వైసీపీ హయాంలో జరిగినటువంటి అక్రమాలన్నింటినీ కూడా వీలైనంత త్వరగా నిగ్గుదేర్చాలి, తమకు న్యాయం చేయాలని కూడా, మా సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని కూడా ఇంజనీర్లు ప్రధానంగా కోరుతున్నటువంటి పరిస్థితి. సో కూటమి ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని వైసీపీ హయాంలో జరిగినటువంటి అక్రమాలన్నింటినీ వీలైనంత తొందరగా కంప్లీట్ విచారణ చేపట్టి ఏదైతే ఈ ఫ్రీజ్ అయినటువంటి అకౌంట్ ను కూడా మళ్ళీ పునరుద్ధరించేలాగా మాకు జీతాలు ఇవ్వాలని కూడా ప్రధానంగా ఇంజనీర్లు కూడా కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ సుంకన్న.